హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ జాబ్ సీక్వెన్స్ విత్ డెడ్ లైన్. సో మనం గ్రీడీ అల్గోరిథం కాన్సెప్ట్స్ చూస్తున్నాం. సో గ్రీడీ అల్గోరిథంలో ప్రీవియస్ వీడియోలో మనం చూసింది 0/1 నాప్సాక్ ప్రాబ్లం. సో మనకి 0/1 నాప్సాక్ ప్రాబ్లం ఎలా అయితే సేమ్ చేసామో గ్రీడీ ప్రాసెస్లో సేమ్ అలానే మనం ఇక్కడ జాబ్ సీక్వెన్స్ విత్ డెడ్ లైన్ చేయాలన్నా కూడా మనకి ప్రాఫిట్స్ అండ్ దానికి సంబంధించిన వాల్యూస్ అనేవి మనకి నీడ్. సో ఆ రెండు కాంబినేషన్లో మనం 0/1 నాప్సాక్ ప్రాబ్లం పెర్ఫామ్ చేసాం. సో ఇప్పుడు ఆ రెండిటితో పాటు మనకి ఇక్కడ ఒక డెడ్ లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డెడ్ లైన్లోనే మనం అక్కడ జాబ్ సీక్వెన్సెస్ని పెర్ఫామ్ చేసి రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దీనికి యాక్చువల్గా మనం సెట్ ఆఫ్ ఎన్ జాబ్స్ కింద మనం తీసుకుంటాం. సెట్ ఆఫ్ ఎన్ జాబ్స్ అనేవి తీసుకొని ప్రతి జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 5 ప్రాఫిట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, 5 జాబ్స్ అనమాట. J1, J2, J3, J4, J5. సో ఇలా 5 జాబ్స్ అనేవి మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఫర్ ఎనీ జాబ్ ఐ ఈజ్ రిప్రజెంటెడ్ లైక్ 1 2 3 4 5 ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఐ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. ఈజ్ ఇంటీజర్ డెడ్ లైన్, డిఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అండ్ ప్రాఫిట్ పిఐ ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో ఇది మనం తీసుకున్న మెయిన్ డెఫినేషన్. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ అనేది పిఐ ఏదైతే మనం ఎర్న్ చేస్తామో జాబ్ కంప్లీటెడ్ బై ఇట్స్ డెడ్ లైన్. సో మనం ఫస్ట్ ప్రాఫిట్ని పికప్ చేస్తాం. పికప్ చేసిన తర్వాత దాని యొక్క జాబ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పటికి కంప్లీట్ అవ్వాలి, ఆ జాబ్ యొక్క డెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ డెడ్ లైన్ లోపు మనం ఆ ప్రాఫిట్ వాల్యూని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా చేయాలి అంటే మనం కొంత ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఫస్ట్ ప్రాఫిట్ అండ్ వాల్యూస్ రెండు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన ప్రాఫిట్స్ని మనం డిక్రీజింగ్ ఆర్డర్లో, అంటే డిసెండింగ్ ఆర్డర్లో హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూకి మనం వాల్యూస్ని, ప్రాఫిట్స్ని రెండింటిని అసైన్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఆర్డర్ వైజ్ మనం జాబ్ సీక్వెన్స్ అనేది పెర్ఫామ్ చేస్తాం విత్ ఇన్ డెడ్ లైన్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ ద జాబ్ అనేది మనం పెర్ఫామ్ చేయాలంటే మన దగ్గర ఓన్లీ 1 మిషన్ ఉంది అని మనం ఒక కన్స్ట్రైంట్ కింద తీసుకుంటాం. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఎ రూల్. సో మనం ఒక్క మెషిన్తో పెర్ఫామ్ చేసినప్పుడు ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది జాబ్ సీక్వెన్స్ విత్ డెడ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ మెషిన్స్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ మెషిన్స్ ఎట్ ఏ టైం ప్యారలల్గా సైమల్టేనియస్గా మల్టిపుల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి. మల్టిపుల్ ఆపరేషన్స్ చేస్తే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి మనం ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. బట్ ఇక్కడ జాబ్ సీక్వెన్స్ విత్ డెడ్ లైన్ చేయాలి అంటే మనం తీసుకునే మెయిన్ కన్స్ట్రైంట్ ఈజ్ 1 మెషిన్తోనే మనం జాబ్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈచ్ జాబ్ పెర్ఫార్మెన్స్ అనేది యూనిట్ కింద మనం రికగ్నైజ్ చేస్తాం. సో దట్ ఈస్ జాబ్ ఆన్ ఏ మెషిన్ ఫర్ 1 యూనిట్ ఆఫ్ టైం కింద తీసుకుంటాం. అండ్ వచ్చిన రిజల్ట్ని కూడా మనం కంపల్సరీ యూనిట్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో రిజల్ట్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మెషిన్ అవైలబుల్గా ఉన్నప్పుడు జాబ్స్ని ప్రాసెస్ చేయడానికి ఇక్కడ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తున్నాను. సో మనకి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను ఫీజిబుల్ అంటే ఏంటి, ఆప్టిమల్ అంటే ఏంటి. ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి, మనం ఇచ్చిన కన్స్ట్రైంట్స్ని సాటిస్ఫై చేస్తూ ఎన్ని టెక్నిక్స్ ఉంటే ప్రతి సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఫీజిబుల్ సొల్యూషన్. అందులో బెస్ట్ రిజల్ట్ ఇచ్చేదాన్ని ఆప్టిమల్ సొల్యూషన్ అంటారు. సో ఫీజిబుల్ సొల్యూషన్ ఏ ప్రాబ్లమ్కి ఏదైతే ఫీజిబుల్ సొల్యూషన్ ఉందో దాన్ని సబ్సెట్ జే ఆఫ్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 జాబ్స్ ఉంటే 5 జాబ్స్లో కొన్ని జాబ్స్ మాత్రమే మనం డెడ్ లైన్లో కంప్లీట్ చేయగలుగుతాం. ఆల్ జాబ్స్ డెడ్ లైన్లో కంప్లీట్ అవ్వడం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ దాని యొక్క ఫీజిబుల్ సొల్యూషన్ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ జాబ్స్ నుంచి సబ్సెట్ ఆఫ్ జాబ్స్ మాత్రమే ఫీజిబుల్ సొల్యూషన్ అవుతాయి తప్ప ఆల్ జాబ్స్ అనేవి ఫీజిబుల్ సొల్యూషన్ అవ్వవు. మీరు ఎస్ఏ క్వశ్చన్ కింద ఇచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఇదంతా మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ ఫీజిబుల్ సొల్యూషన్ వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రతి ప్రాఫిట్ని మీరు సమేషన్ చేసుకుంటూ ఏ జాబ్స్ అయితే ఫీజిబుల్ సొల్యూషన్లో ఉన్నాయో వాటి యొక్క టోటల్ సమ్ వాల్యూని మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ ఫీజిబుల్ సొల్యూషన్ కింద ఫైనల్ యూనిట్స్ కింద మనం తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 1, మనకి ఇచ్చిన ప్రాఫిట్స్ P1, P2, P3, P4. సో నేను ఇక్కడ తీసుకున్న వాల్యూస్ 100, 10, 15 అండ్ 27. సో దీనికి సంబంధించిన వాల్యూస్ D1, D2, D3 అండ్ D4 అండ్ దానికి రిగార్డింగ్ డెడ్ లైన్స్ 21, 21. ఓకే,
సో ఇది మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని పెర్ఫామ్ చేయాలి అంటే ద స్టెప్ 1 ఇచ్చిన ప్రాఫిట్స్ అన్నీ డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఓకే, డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ 100 దట్ ఈస్ P1, నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 27 దట్ ఈస్ P4, థర్డ్ హైయెస్ట్ వాల్యూ P3 అండ్ ద లాస్ట్ వాల్యూ ఈస్ 10 దట్ ఈస్ P2. ఓకే, నెక్స్ట్ దానికి రిగార్డింగ్ వాల్యూస్ 100, 27, 15, 10. సో దానికి వాల్యూస్ ప్యారలల్గా D1, D4, D3 అండ్ D2. D1 2, D4 1, D3 2 అండ్ D2 1. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు 1 by 1 మనం పికప్ చేయాలి విత్ ఇన్ ద డెడ్ లైన్. సో డెడ్ లైన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ మీరు డెడ్ లైన్స్ అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ ఏం కనిపిస్తుంది, 2 కనిపిస్తుంది. అంటే మనకిచ్చిన డెడ్ లైన్లో 2 ఈజ్ ద మెయిన్ వన్. సో దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ ద 2. సో మనకు ఓన్లీ 1 పార్ట్ కింద డివైడ్ చేయడానికి ఉంది, 0 to 1, 1 to 2. ఓన్లీ 2 పార్ట్స్ ఉన్నాయి. మనకి ఇచ్చిన జాబ్స్ ఎన్ని మొత్తం 4. అంటే ఇక్కడ సబ్సెట్ ఆఫ్ జాబ్స్ అనేవి ఏమై ఉంటాయి, 2 మాత్రమే మనం ఇక్కడ కంటైన్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ P1 100, ప్రాఫిట్ 100. దానికి ఇచ్చిన డెడ్ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే 2. దీనికి ప్రాఫిట్కి ఇక్కడ మనం డెడ్ లైన్ బట్టి మనం అలాట్ చేయడానికి జాబ్స్కి ఫార్ములా R-1, ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సింది R-1, ఇక్కడ R ఈజ్ రిప్రజెంటెడ్ ద డెడ్ లైన్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూకి మనం అక్కడ డిక్రీజింగ్ ఆర్డర్లో హైయెస్ట్ వాల్యూకి మనం 2 తీసుకున్నాం. 2 మీన్స్ 2 - 1 1 అండ్ 2 1 to 2 అనేది దానికి ఇచ్చిన డెడ్ లైన్. సో ఇక్కడ ఈ ప్రాఫిట్ ఫస్ట్ వాల్యూకి మనం జాబ్ 1 అని అసైన్ చేస్తున్నాం, దట్ ఈస్ ద J1. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ P4. ఇక్కడ ప్రెజెంట్ మనం జాబ్ 1 అని అలాట్ చేసాం కాబట్టి 100 అనేది హోల్డ్ చేసుకోండి, దానికి రిగార్డింగ్ ప్రాఫిట్. నెక్స్ట్ P4కి సంబంధించిన వాల్యూ 27. 27కి రిగార్డింగ్ 1 -1, 1 అంటే 0, 1. 0, 1 ఈజ్ ఫ్రీ. సో దట్ ఈస్ జాబ్ 4. ఇప్పుడు జాబ్ 4కి రిగార్డింగ్ వాల్యూ ప్రాఫిట్ వాల్యూ 27. సో ఇది ఇప్పటి వరకు. నెక్స్ట్ P3కి 15కి రిగార్డింగ్ 2. 2కి 2 - 1 1, 1, 2. 1, 2 ఆల్రెడీ హోల్డ్ అయిపోయింది. సో మన దగ్గర ఉన్న ఆల్ వాల్యూస్ మనం అక్కడ పికప్ చేసేసాం. సో దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ మనకి రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత, 127 ఈజ్ ద టోటల్ వాల్యూ. సో ఈ ప్రాబ్లమ్కి మనం అలకాట్ చేసిన జాబ్స్ J1, J4. ఈ సెట్కి మనకు వచ్చిన యూనిట్స్ 127 యూనిట్స్ అనమాట. సో ఇలా మనం యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన కాన్సెప్ట్. సేమ్ ఇప్పుడు ఇదే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో నేను ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ P1, P2, P3, P4, P5. దానికి రిగార్డింగ్ వాల్యూస్ 20, 15, 1, 5, 10 అండ్ D1, D2, D3, D4, D5, 2, 2, 1, 3, 3. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఇస్ 3. అంటే మనకి ఎన్ని జాబ్స్కి ఛాన్స్ ఉంది, 3 జాబ్స్కి ఛాన్స్ ఉంది. దట్ ఈస్ 0 to 1, 1 to 2, 2 to 3. నెక్స్ట్ ఇక్కడ మనం అలాట్ చేసేటప్పుడు ఫస్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ దట్ ఈస్ డిసెండింగ్ ఆర్డర్లో మనం అలొకేట్ చేస్తాం. ద ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ ఈజ్ 20 P1, నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఈజ్ 15 అండ్ ద నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఈజ్ P5 అండ్ ద నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఈజ్ P4 అండ్ ద నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఈజ్ P3. ఓకే, సో దీనికి సంబంధించిన వాల్యూస్ వచ్చేసరికి 20, 15, 10, 5, 1. ఓకే, దీనికి రిగార్డింగ్ వాల్యూస్ D1, D2, D5, D4, D3 అండ్ 2, 2, 3, 3 అండ్ 1. ఓకే, సో దీనికి రిగార్డింగ్ ఉన్న డెడ్ లైన్స్. సో ఇప్పుడు మనకిచ్చిన జాబ్స్లో ఫస్ట్ 20కి సంబంధించిన P1ది 2 మీన్స్ 1, 2 R-1 కదా, 1, 2. 1, 2లో ఫస్ట్ మనం అలాట్ చేసేది J1 అండ్ ద నెక్స్ట్ వన్ 15. అంటే ఇక్కడ మనం 20 ఆల్రెడీ హోల్డ్ చేసుకుందాం.
నెక్స్ట్ 15కి సంబంధించి అగైన్ 1, 2 ఇక్కడ ఛాన్స్ లేదు, అంటే R-1, R ఛాన్స్ లేనప్పుడు R-2, R-1, నెక్స్ట్ R-3, R-2 ఇలా మనం పెంచుకుంటూ వెళ్ళాలి. R-2, R-1 ఏమవుతుంది ఇక్కడ 2 - 2 0, 2 - 1 1, 0, 1. సో హియర్ వీఆర్ అప్లయింగ్ ద వాల్యూ J2. వాట్ ఈస్ ద వాల్యూ 15. ఓకే, నెక్స్ట్ 10 దానికి సంబంధించిన P5కి సంబంధించి 3 మీన్స్ 2, 3 ఈజ్ ఆల్సో ఫ్రీ. దెన్ జాబ్ 5. నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ 10. ఓకే, నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో రిమైనింగ్ 2 జాబ్స్ కూడా మనకి ఏమవుతాయి, రిజెక్ట్ అయిపోతాయి. రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఇక టోటల్ హౌ మెనీ యూనిట్స్ 20, 15, 35, 10, 45 యూనిట్స్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్. సో ద టోటల్ ఫీజిబుల్ సొల్యూషన్ వాల్యూ ఇన్ 45 యూనిట్స్. సో ఇది మనకి జాబ్ సీక్వెన్స్ విత్ డెడ్ లైన్ అనే కాన్సెప్ట్ ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇలా. మీకు కనుక ఎస్ఐ క్వశ్చన్ అడిగినప్పుడు వాడు ఎగ్జాంపుల్ ఇవ్వకపోతే మీరు అదొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఎగ్జాంపుల్ అడిగినా మీరు మినిమం అల్గోరిథం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పాయింట్స్తో మీరు ఎగ్జాంపుల్ని పెర్ఫామ్ చేస్తే మీకు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.